హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? హోప్ అందరూ బాగా చేస్తున్నారు కదా ట్రేడింగ్. ఫైన్. నిన్న ఏం మాట్లాడుకున్నాము, మన మార్కెట్లో వ్యూ ఏమనుకున్నాము, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అన్న గురించి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ మార్కెట్ అలా రన్ అవుతుంది సార్. 3:18 అవుతుంది, టైం ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఓకేనా, చూద్దాం. నిన్న ఏమనుకున్నామంటే ఈ ఈ చాలామంది ఏం చేస్తారంటే 2-3 డేస్ ట్రెండ్ చూసేసి ఇది పుట్ సైడ్ అనుకుంటారని చెప్పాను, రైట్? పుట్ సైడ్ అనుకుంటారని చెప్పాను కదా. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మార్కెట్ ఏం చేస్తుంది అనే కండిషన్స్ మాట్లాడుకుందాము. ఈరోజు మనము బయింగ్ సైడ్ ఉండడానికి రీజన్ కూడా చూద్దాం ఒకసారి. ఏ విధంగా సెల్లర్స్ ట్రాప్ అయ్యారు, బయర్స్ గెయిన్ చేశారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి సార్. ఏదో తమ్నేల్లో ఏదో పెట్టేసి లోపల ఏదో ఉండడం కాదు. తమ్నేల్ ఏమున్నా లేకున్నా లోపల కంటెంట్ ఉంటుంది సార్ మన ఛానల్లో. ఓకేనా, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అది. ఓకే, డిస్కషన్ చేద్దాం సార్. అసలు ఏం జరిగింది సింపుల్గా చూడండి. 5 minutes టైం ఫ్రేమ్. ఓకేనా, 5 minutes టైం ఫ్రేమ్ పోయిన తర్వాత నేను ఈరోజు ఇది మార్నింగ్ అవర్స్ నేను ఏం చెప్పాను సార్, నా గోల్డెన్ జోన్ జనరల్గా పైన ఉన్నప్పుడు నేను పుట్టుక ట్రై చేస్తాను. జనరల్గా నా గోల్డెన్ జోన్ మార్కెట్ కన్నా పైన ఉంటే నేను పుట్టు ట్రై చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్పానంటే, ఏమైందో ఇది ఒక రేంజ్ ఫామ్ చేసిందని చెప్పాను. గుర్తుందో సార్? ఎవరైనా చూసారో నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక రేంజ్ ఫామ్ చేసింది. ఈ రేంజ్లో కనుక మార్కెట్ ఓపెన్ అయితే నేను ఏం చేయను, వెయిట్ చేస్తుంటా. ఎందుకు వెయిట్ చేస్తా? కాల్ సైడ్కే వెయిట్ చేస్తా. ఓకేనా, అయితే ఏమనుకున్నాం సార్, ఏమనుకున్నాం, ఇక్కడ రివర్సల్ వస్తుంది, కాల్ సైడే ట్రై చేయాలనుకున్నాం. అవునా? ఎంతమంది గమనించారు? లేదు అంటే ఈ రేంజ్లోనే రివర్సల్ అయిపోతుంది. ఏ రకంగా చూసాము అది? 0.3, 0.5 ఆల్రెడీ చూపించాను కానీ నిన్న వీడియో చూడకపోతే చూడండి. ఎగ్జాక్ట్గా మనకి ఏం జరిగిందనే చూద్దాం ఇప్పుడు. ఓకే, రోజు మార్కెట్లో మీరు మార్నింగ్ లైవ్లో ఉన్నారనుకుంటే మీరు ఏం చేస్తారు సార్? ఇక్కడ చూడండి, ఏం చేశారు? ఇది డే ఫస్ట్ క్యాండిల్, కరెక్టా? ఇది డే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, రైట్? సెకండ్ క్యాండిల్ ఫస్ట్ సెకండ్ లోయర్లో ఫామ్ చేసింది అనుకొని రెడ్ వచ్చింది కానీ పుట్టుకెళ్ళిపోతుంది, అంతేనా? మార్కెట్ ఎంత భయంకరంగా మీతో ఆడుకుంటా తెలుసు సార్. మార్నింగ్ పుట్టు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ సార్ ఎంత కొట్టింది. ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయిన వాళ్ళ స్టాప్ లాస్లు హిట్ చేసింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ అయిన స్టాప్ లాస్, ఈ క్యాండిల్ ఎంట్రీ అయిన స్టాప్ లాస్, అందరిది సింగిల్ క్యాండిల్ కొట్టిందో సార్ ఇది. అది సార్ మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవాలి, మార్కెట్ ఎటుపోతుంది అనేది తెలుసుకోవాలి. ఓకేనా, ఇక్కడ రివర్సల్ మనం అనుకున్నట్టు ప్లాన్ చేస్తుంటే సింగిల్ క్యాండిల్లోనే 400 పాయింట్ల వరకు మీరు ఉంటారా సార్ అని క్వశ్చన్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఉండలేను సార్, నేను కూడా 400 పాయింట్లు తినలేను. అర్థమవుతుందా? నేను మొదటి నుంచి చెప్తున్నాను సార్. మార్కెట్లో ఎంత మన కెపాసిటీ స్టాప్ లాస్ ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. ఎంత మనం తినే కెపాసిటీ ఉంటే అంతే తినాలి. ఎక్కువ తిన్నా అది డైజెస్ట్ అవ్వదు. తినలేరు సార్ ఫస్ట్ చెప్పాలంటే. ఏదో గ్రీడీకి వెళ్తారు తప్ప లాస్ మటుకు బాగా తింటారు. మనం రివర్స్ చేయాలి, లాస్ తక్కువ చేయాలి, ప్రాఫిట్ ఎక్కువ చేయాలి సార్. ఓకేనా, అందుకనే నేను మరీ చెప్పాను సార్, ఎవరైనా సరే పుట్టుకెళ్ళకూడదని. ఓకేనా, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు తెలిసి, ఇక్కడ ఎలా జరుగుతుంది చూడండి. మార్కెట్ మిమ్మల్ని కావాలని ట్రాప్ చేస్తున్నది. మార్కెట్ పైకి పోవడానికి కావాల్సిన లిక్విడిటీ కోసం ట్రాప్ చేసింది. సెల్లర్స్ అందరిని ఇన్వైట్ చేసింది, రండి నేను కిందికి వెళ్తున్నారండి, ఇదిగో ఆల్మోస్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోతున్నారండి అని చెప్పేసి ఇన్వైట్ చేసింది. వెంటనే అందరు స్టాప్స్ తినేసింది, కరెక్టా? ఇక్కడ కొంతమంది ఎట్లా ఎంటర్ అవుతారు తెలుసా? ఫ్లోలో కొట్టుకుపోదాం, ఫ్లోలో డబ్బులు సంపాదిద్దాం, మార్కెట్ పోతుంది కదా, రన్నింగ్లో దుంకేద్దాం అనుకున్నట్టు ఉంటారు కదా. వాళ్ళ కోసం మార్కెట్ మళ్ళీ కొంచెం పైకి పోతుంది సార్. అర్థమవుతుందిగా? పైకి పోతుంది. వీళ్ళు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత సార్, ఆల్మోస్ట్ 500+ మార్కెట్ మూవ్ అయిందా? ఓకేనా, ఒకవేళ ఈ ర్యాండమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఈ 100-200 పాయింట్లు క్యాప్చర్ చేసి హ్యాపీగా బయటకు వచ్చేస్తే మార్కెట్ కూడా ఏం ఫీల్ అవ్వదండి. కానీ మనం అట్లా చేయం కదా, మనకు గ్రీడీ ఎక్కువ. ఎట్లా ఆలోచిస్తారు తెలుసా? అధిక తెలివి ఎట్లా ఆలోచిస్తారంటే, చూసినావా ఫ్లోలో మార్కెట్లో డబ్బులు సంపాదించేసిన కదా, మార్కెట్ మళ్ళీ కొంచెం కిందికి వస్తుంది, నేను మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతా. నాకు ఒకసారి చెప్పిండు, ఏమని చెప్పిండంటే, ఇది 50% రేంజ్ చేసుకుంటాను, ఈ 50% నేను రివర్స్ అయిపోతుంది, నేను తీసేసుకుంటా అని గ్రీడీతో ఉంటాడు సార్. అర్థమవుతుందిగా? అనే గ్రీడీతో ఏం చేశాడు తెలుసా? అక్కడ అవకాశం ఇచ్చిందా లేదా, ఆపర్చునిటీ ఉందా లేదా, ఎంట్రీ సినారియో ఫామ్ అయిందా లేదా, ఏం చూడాడు సార్. ఏం చూడకుండా ఎంట్రీ అయితే తెలుసా, ఇది మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే కొంచెం కిందికి వస్తుందో ఇక్కడ ఎంట్రీ అయిపోతాడు. ఓకేనా, ఎందుకంటే రివర్సల్ వచ్చింది, ఇది 50% రేంజ్లోకి వచ్చింది. ఓకేనా, నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాడు. గమనించండి, నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకుంటాడు. మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా? ఒకటేసారి మొత్తం క్యాపిటల్ అంతా జీరో చేసేస్తుంది. మీకు కావాల్సినంత మొమెంటం మార్కెట్ ఇచ్చేసిందంటే హ్యాపీగా ప్రాఫిట్ తీసుకొని సిస్టమ్ని క్లోజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. వచ్చిన డబ్బుల్ని ఇంటికి తీసుకపోండి, ఎంజాయ్ చేయండి.
అంతే తప్ప డిఎంతా మార్కెట్లో కూర్చొని గ్రీడీకి వెళ్ళిపోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇంకొక పాయింట్, మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే మ్యాక్సిమం అసలు మార్కెట్ మార్నింగ్ ఇక్కడికి రావాలి సార్. ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే దీన్ని టచ్ అయింది అనుకోండి అసలు ఇక డోకానే లేదు, మార్కెట్ మంచి పైకి పోవాలి. ఇది ఏం చేసిందంటే కొంచెం ఈ రేంజ్లో నుండి రివర్సల్ ఇచ్చింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, వెరీ హ్యాపీ. కానీ ఇక్కడ ట్రై చేయొద్దు సార్, ఎందుకంటే ఆల్రెడీ మనం టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇట్లా ట్రై చేస్తుంది సార్. ఓకేనా, సో ఇది కావాల్సినట్టే మనం అనుకున్నట్టే మన టార్గెట్ ఏదైతే కింద ఉన్న లెవెల్ని టచ్ చేసి రివర్సల్ అయింది. ఒకవేళ మార్కెట్లో కనుక మార్నింగ్ ఎవరైనా అంత ఫాస్ట్ మూమెంటం క్యాచ్ చేయలేకపోయాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఈ మూమెంట్ క్యాచ్ చేయడం చిన్న చిన్న విషయం కాదు సార్. ఇది మీకు అనిపిస్తుందేమో, లైవ్లో ఉంటే కాలు చేతులు వణుకుతాయి. అర్థమైందా సార్? రియల్ మనీ పెట్టి ట్రేడ్ చేస్తుంటే అంత సింపుల్గా రాదు ఇది. ఓకేనా, మనకు ప్రాపర్గా అనలైజ్ ఉండి కొంచెం రివర్స్ అవుతుందని అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమైనా అవ్వచ్చు. కానీ లేకపోతే ఈ ఫ్లోలో ఎంట్రీ అవుతే చాలా లాస్ అవుతారు సార్. ఓకేనా, ఫైన్. ఒకవేళ నాకు ఫ్లోలో దొరకలేదు సార్, ఆపర్చునిటీని చేయలేకపోయానంటే మనకి ఈ లెవెల్ ఉంది కదా సార్, హాయిగా ఈ లెవెల్ కన్నా కిందికి పోదని తెలుసుకున్నాం కదా మనం. మ్యాక్సిమం మార్కెట్ వస్తే ఈ లెవెల్కి వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ రిస్క్ కొంచెం చేస్తుంటే ఈ రివర్సల్లో మీకు పాయింట్స్ వచ్చేటాయి కదా సార్. నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది గొప్ప. మార్కెట్లో ప్రతి చోట ఆపర్చునిటీ దొరకదండి, అర్థమవుతుందిగా. మనం అనుకున్న లెవెల్స్లో మీరు ఎగ్జాక్ట్ తీసుకున్నా సరే సమ్వేర్ అరౌండ్ 400 పైననే పాయింట్ మళ్ళీ రికవర్ అయింది సార్ మార్కెట్. ఓకేనా, ఇక్కడ కూడా ఏం అవకాశం ఇవ్వలేదు సార్. మార్కెట్ ఫాల్ అయింది, 700 పాయింట్ 800 పాయింట్ క్యాచ్ చేశారంటే చేయలేదండి, చేయను కూడా నేను, ఎందుకంటే నా వ్యూ పుట్ సైడ్ కాదు. ఒకవేళ ఎక్కడ ఎంట్రీ అవ్వద్దు అనేది మనకు తెలిసింది కదా సార్. ఎక్కడ ఎంట్రీ అవ్వాలో తెలిసినట్టే కదా, సింపుల్గా ఆలోచించండి మీరు. ఇక్కడ ఎంట్రీ అవ్వద్దు అని తెలిసింది అంటే నెక్స్ట్ టైం ఎక్కడ ఎంట్రీ అవ్వాలో అర్థమైనట్టే కదా. దీనికన్నా కిందికి పోదు అని అనుకున్నామంటే, దీనికన్నా కిందికి పోవద్దంటే పైకి పోతానుగా సరే, కొంచెం రిజెక్షన్స్ వస్తే హ్యాపీగా మీకు ఒకసారి 2 సార్లు రిజెక్షన్ చూపించిందా, మంచి ఎంట్రీ పాయింట్ దొరికిందా. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ ఎంత సార్, 300+ రికవరీ వచ్చింది. కానీ తినగలిగే ధైర్యం ఉండాలి సార్, అంతసేపు హోల్డింగ్ చేసే కెపాసిటీ మీరు పెంచుకోవాలి. అర్థమైందా? ఫైన్, మళ్ళీ నా గోల్డెన్ జోన్ కిందనే ఉంది. ఈ రోజుకు కథ సమాప్తం. ఓకేనా, ఈరోజు మళ్ళీ ఈ లెవెల్స్ చూడకండి సార్, వేరే లెవెల్స్ చేస్తాను మీకు. బట్ పైన బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ టార్గెట్ అలానే ఉంచుదాం. నెక్స్ట్ రేపటి గోల్డెన్ జోన్ ఏంది మరి చూద్దామా. ఈరోజు గోల్డెన్ జోన్ అంటే రేపటి కోసం బుధవారం 13th మార్చ్ నాడు గోల్డెన్ జోన్ చాలా వలటాలిటీ ఉందండి. దీని మొమెంటం అన్నారు సార్, మీకు తెలుసో లేదో. ఇది మొమెంటం కాదు, ఇది వలటాలిటీ ఉంది. ఈరోజు కొంచెం తేడా చేసినా మీ డబ్బులన్నీ గోవిందనమాట. దీన్ని మొమెంటం అన్నారు సార్, ఇది వలటాలిటీ. మొమెంటం అంటే మీకు మంచి ప్రైజ్ యాక్షన్ వచ్చేసి ఒక రేంజ్ నుంచి ఒక టార్గెట్ నుంచి ఇంకో టార్గెట్కి వెళ్ళిపోతుంది, అది మొమెంటం అంటారు దాన్ని. ఈరోజు ఉన్నదాన్ని మంచి మార్కెట్ అన్నారు, అదంతా ట్రాపింగ్ మార్కెట్ ఈరోజు జరిగింది మొత్తం. ఓకేనా, హోప్ రేపైనా మంచి మార్కెట్ జరగాలని కోరుకుందామండి. మీరు ఇక్కడ గమనిస్తే ఓకే, నా వ్యూ ఇంకా బుల్లిష్ ఉంటుంది సార్. సేమ్ కిందికి వెళ్తే 46,881 దగ్గరనే ఉంటుంది. ఓకేనా, లేదు అంటే మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది చాలా రేర్లీ ఇంత కిందికి రావద్దు అనుకుంటున్నా. వస్తే ఎందుకు సార్, ఇక ప్రతిసారి మార్కెట్ ఇక్కడెక్కడ ఉంటే ప్రీమియమ్స్ అని డికే అయిపోతాయి కదా. ఓకేనా, ఈ కిందికి ఈ రేంజ్ వరకు ఏమన్నా రానివ్వండి, వస్తే ఇక్కడ కూడా కాల్ ప్లాన్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ రాకూడదని కోరుకుంటున్నా. పైనుంచి పైకి మార్కెట్ వెళ్ళిపోలేదు, మార్కెట్ అందరికీ డబ్బులు ఇవ్వదు కదా సార్. ఎందుకు వస్తే ఏముంది, ఎవరో ఒకరు ట్రై చేస్తారు. అది ఎక్కడి నుంచి అనుకోకుండా ఇచ్చేసింది అనుకోండి, అంటే దీనికి వేరే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనుకోండి, అందుకని ఇక్కడ నుంచి పోతుందని చెప్తాను. అర్థమవుతుందా? మీరు అలానే చూడాలి సార్ మార్కెట్ని, అలా అయితేనే మార్కెట్ వస్తుంది. ఓకేనా, నిన్న మీకు అది చూపించాను కదా ఒకసారి ఫిబొనాచిది, అడుగుతున్నారు వాట్సాప్లో ఎలా సార్ ఎలా చేసారు. సింపుల్ ఏం లేదు సార్. ఇప్పుడు ఇది గమనించండి, మనం రేంజ్ అనుకున్నామా, నిన్న ఇచ్చింది ఇదే కదా సార్. మార్కెట్ ఈరోజు స్టార్ట్ అయింది, దీని కిందికి పోనీ అనుకున్నాం కదా, కనబడుతుందా? ఇంత విక్ వచ్చినా సరే రిజెక్షన్ వచ్చింది సార్. దీని కింద అయితే క్లోజ్ కాలేదు, ఇది అర్థమవుతుందా. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, ఇదే సపోర్ట్ జోన్, ఇదే పనిచేస్తుంది మీకు. ఓకేనా, నేను ప్రీవియస్గా ఎక్కడైతే మార్కెట్ స్వింగ్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచే కదా సార్ మార్కెట్ ర్యాలీ చేసింది. ఓకేనా, ఇదిగోండి ఏం చెప్పాను, 0.38 నుంచే రివర్సల్ అవుతుందని చెప్పాను క్లియర్గా. ఎంత క్లియర్గా మాట్లాడుకున్నాను సార్, నిన్నటి సంగతి చెప్తున్నాను నేను. ఏమన్నాడు, మార్కెట్ 0.38 నుంచే రివర్సల్ అవుతుంది. ఇక్కడనే కరెక్ట్గా రివర్సల్ అయిందా. వరస్ట్ కండిషన్లో 0.5 నుంచి రివర్స్ అవుతుంది, కరెక్ట్గా 0.5 టచ్ చేసి రివర్సల్ అయిందా. అంతే సార్, మార్కెట్ని చూసే విధానం మార్చుకోండి. కండిషన్ సినారియోస్ ఏం లేదు సార్, సింపుల్. ఫ్లాట్ ఓపెన్ అయితే లైట్ తీసుకోండి, అంటే ఈ సపోర్ట్ జోన్కి గోల్డెన్ జోన్కి మధ్యలో ఓపెన్ అయితే లైట్ తీసుకోండి సార్. ఏం చేయొచ్చు, వెయిట్ చేయండి. ఎటువైపు బ్రేక్ అవుతుందో వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ డే అంతా గోల్డెన్ జోన్ సపోర్ట్ జోన్లో ఉందనుకోండి, మీకు ఏం రావు. కాకపోతే మీ క్యాపిటల్ని సేవ్ చేసుకుంటారు. ఓకేనా,
ఓకే. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. నా కిందకి వచ్చింది. ఇక్కడ దాకా వచ్చినా పర్లేదు. ఈ గోల్డెన్ జోన్ ఇక్కడనైనా పర్లేదు, ఇక్కడైనా పర్లేదు. వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం. వస్తే వెళ్ళిపోవచ్చు పైకి. లేదు సపోర్ట్ జోన్ కిందనే గ్యాప్ డౌన్ అయింది అంటే ప్రైస్ యాక్షన్ చూడండి, రీట్రేస్మెంట్కి రానివ్వండి, ఈ టార్గెట్ వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఈ మంత్ చెప్పాను సార్, మీరు సరిగ్గా విన్నారో లేదో, ఈ మంత్కి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజు రేపే కాదు, ఈ మంత్లో కొంచెం బుల్లిష్ కనబడుతుంది కాబట్టి చెప్తున్నాను. లెట్స్ సీ, చూద్దాం. ఓకే, వీడియోస్ నచ్చుతున్నాయి కంటే నచ్చినప్పటికీ తప్పకుండా లైక్ చేయండి సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండి థ్యాంక్ యూ సో మచ్.